నేటి అలంకారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకార విశేషాలు. ఇంద్రకీలాద్రి శిఖరాలపై వెలిసియున్న కనకదుర్గమ్మ ఆరాధనలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారపు అలంకారం అపూర్వమైన ఆధ్యాత్మిక ఘట్టం. నవరాత్రులలో 6వ రోజు తల్లి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ అవతారం శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అనే 4 శక్తుల సమన్వయం. త్రిపుర సుందరి అవతారం ప్రాధాన్యం. త్రిపుర సుందరి దేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భావిస్తారు. ఆమెను శ్రీ చక్రనాయకనిగా, కామేశ్వరిగా, శ్రీ లలిత మహా త్రిపుర సుందరిగా వేదాలు, ఆగమాలు, తంత్రాలు కీర్తించాయి. తల్లి త్రిపుర సుందరి సకల లోకాలను కాపాడుతూ నిలుస్తుందని పురాణాలు చెబుతాయి. దేవి అవతారంలో పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తారు. తల్లి ముఖచంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తులకు హృదయాలను కట్టిపడేస్తుంది. త్రిపుర సుందరి అవతారం సౌందర్య లహరిలో వర్ణించిన మహిమలను సజీవ రూపంలో ప్రతిబింబిస్తుంది. పుష్పాలతో చేసిన అలంకారంలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, గులాబీ, మల్లెపువ్వులు దేవి చుట్టూ శక్తి వలయంలా అలంకరిస్తారు. ఈ రోజున తల్లి త్రిపుర సుందరి దర్శనం కలిగిన వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, విద్యా జ్ఞానం ప్రసాదమవుతుందని విశ్వాసం. వివాహ యోగం ఆలస్యమవుతున్న యువతులు ఈ రోజున తల్లి వద్ద ప్రార్థనలు చేస్తే త్వరితంగా వివాహం అవుతుందని పురాణ కథనాలు చెబుతాయి. విద్యాభివృద్ధికి కోరే విద్యార్థులు కూడా ప్రత్యేక పూజలు చేసి తల్లి ఆశీర్వాదం పొందుతారు. త్రిపుర సుందరి దేవి అలంకారం మనకు తెలియజేసేది నిజమైన సౌందర్యం వెలుపలి అందంలో కాక మనసులోని నిర్మలత్వం, జ్ఞానం, ప్రేమ, కరుణలో ఉంటుందని. తల్లి త్రిపుర సుందరి సాక్షాత్కారంతో భక్తుల మనసులు పవిత్రమై ధర్మ మార్గంలో నడిపిస్తుంది. నవరాత్రులు 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం అనేది కేవలం ఒక దృశ్యం విందు కాదు. అది ఆధ్యాత్మికత, సౌందర్య, జ్ఞానం, కరుణల సమన్వయమై ఉన్న తల్లి దేవి మహిమ. కనకదుర్గ ఆలయంలో ఈ అలంకారం చూసిన భక్తులు జీవితాంతం మరువలేని అనుభూతి పొందుతారు.